క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము అంశం గురించి, దేవుడికి సంబంధించినటువంటి ఒక అంశం గురించి మనము మాట్లాడుకోవడానికి ముందుకు వెళ్దాము. గడిచినటువంటి దినంలో మనము ఎవరు రక్షింపబడుదురు అనేటువంటి ఒక అంశాన్ని మనము నేర్చుకొని ఉన్నాము. అలాగే ఈరోజు కూడా అదే అంశమును ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ప్రశ్నను మనం ముందుకు వేసుకొని అంశం గురించి మాట్లాడుకుందాం. ఏమిటి అని అంటే, మనలో ఎందుకు ఎక్కువ మంది మరణానికి భయపడుతున్నారు? ఎందుకంటే ఈ ప్రశ్న అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది ఈనాడు లోకంలో ఉంటున్నటువంటి వారందరూ కూడా చావునకు గుర్చినటువంటి భయము అధికమైనటువంటిదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటారు. నిజానికి బైబిల్ గ్రంథంలో మరణం గురించి చాలా తేలికగా చెప్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే మరణము అనేటువంటిది ఒక నిద్ర లాంటిది అనేటువంటి విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో నుండి మనకు నేర్పుతూ ఉంటాడు. కానీ చాలామంది ఈ మరణం గురించి చాలా భయంగా, ఆందోళనగా ఉంటున్నటువంటి వారిగా మనం చూడవచ్చు. ఎందుకు చాలామందికి మరణం అంటే భయము? ఎందుకంటే వారి హృదయంలో దేవుని విషయమైన యథార్థత లేకుండాయే కదా. నిజంగా దేవుని గూర్చినటువంటి యథార్థత వాళ్ళ హృదయంలో లేదు కాబట్టే చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏమైపోతుందో అనేటువంటి విషయాన్ని గురించి వారు ఆందోళన చెందుతూ భయపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి, ఒక విధంగా మనుషుని యొక్క హృదయంలో దుష్టత్వం గురించి మనుషులకు తెలుసు బాగా. అందుకే వారు భయపడుతూ ఉంటారు. తాము తప్పు చేస్తున్నామని ఎంతమందికి తెలియదంటారు చెప్పండి? రోమపత్రికలో మనకు చాలా బాగా వివరించి ఉన్నాడు దేవుడు. రోమపత్రిక 1వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయవిధిని బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు కూడా. పైన కొన్ని విషయాలుగా పాపం కూర్చున్నటువంటి లక్షణాలు వారి యొక్క హృదయంలో ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తాం. దాని గురించి దేవుడు చెబుతూ ఈ విధమైనటువంటి కార్యములన్నీ కూడా వారి అందరికీ మనుషులందరికీ కూడా అవి చాలా బాగా తెలుసు. అవన్నీ కూడా దేవుని నుండి ఎడబాటు చేసేటువంటి కార్యములన్నీ అని మనుషులకు అందరికీ కూడా తెలుసు. కానీ వారు దేవుని న్యాయవిధులను బాగా ఎరిగి ఉండి కూడా వాటిని చేయుచూ ఉన్నారు. అలాగే కాకుండా వాటిని చేయుచూ ఉన్నటువంటి వారితో కూడా వాళ్ళు అభ్యసిస్తూ వారితో సంతోషంగా సమ్మతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని కూర్చున్నటువంటి ఆలోచన వారికి ఏమాత్రం లేనట్టుగానే ఉంది. అందుకే వారు మరణంకు భయపడుతున్నటువంటి వారిగా ఉన్నారు ఈనాడు. నిజానికి చాలామంది ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి మాట నాడ గమనిస్తే చాలా భ్రష్టత్వంతోనూ, లోభంతోనూ, దుష్టత్వంతోనూ, ఈర్ష్యతోనూ, మస్త్రంతోనూ, నరహత్య, కలహము, కపటము అని వైరమని వాటితోనూ నిండిన వారే కొండెగాండ్రులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనై ఉన్నారు. ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయవిధిని బాగా ఎరిగి ఉండి కూడా వాళ్ళు వాటిని సంతోషంతో చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ విధంగా వారు తప్పు చేస్తున్నామని వారికి బాగా తెలుసు కూడా వారు సంతోషంగా వాటిని చేస్తున్నారు. నాడు లోకంలో ఇవన్నీ మనుషులకు ఉన్నాయని వారందరికీ బాగా తెలుసు. కానీ వారు వాటిని సంతోషంగా చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అయినను అలాగా పాపము చేయుచున్నటువంటి వారితో కూడా కొంతమంది సేవకులు ఏమంటున్నారంటే, మీరు కూడా పరలోకమునకు పోవుదురు, మీరు రక్షించబడుతున్నారు అని చెప్పేటువంటి బోధకులు చాలామంది నాడు తయారయ్యారు. ఆ బోధకుల మాట విని వారి ఆత్మల గురించి వారు కూడా ఆలోచన చేయకోకుండా అజ్ఞానంలో పడిపోతూ ఉన్నారు. వారికి బాగా తెలుసు వారు పాపం చేస్తున్నారని, వారు తప్పుదం చేస్తున్నారని వారికి బాగా తెలుసు.
అయినను వారిని వారు సమర్థించుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం గమనించుకున్నట్లయితే లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది ఈ విధమైనటువంటి విషయం గురించే. లూకాసు వార్తలో మనకు యేసుక్రీస్తు పరిచయం చేస్తూ ఉంటాడు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి. యేసుక్రీస్తు ఇద్దరు వ్యక్తుల గురించి పరిచయం చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనంలో నుండి, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచూ ఉండెను. ఏం జరుగుతుందో అన్నది ఇక్కడ యేసుక్రీస్తు మనకు బాగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడు తాను నీతిమంతుడిగా ఎంచుకోవడానికి పక్కన వాళ్ళని తప్పువాడిగా చూపుతూ ఉన్నటువంటి వాడిగా చూస్తున్నాం. అయితే ఈ పరిసయ్యుడికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, ఆత్మీయంగా ఈ పరిసయ్యుడు కూడా మరణించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆత్మీయంగా ఇతడు కూడా పాపము చేస్తూ ఉన్నట్టుగానే ఉంటున్నది. ఈ విషయం తనకు తెలియడం లేదు. ఈ పరిసయ్యుడికి ఆ విషయం వారికి కనబడడం లేదు. కారణం ఏమిటి అంటే, అతనిలో ఉన్నటువంటి ఆ అహంభావన అతని లోపల ఉన్నటువంటి పాపములను కనిపిరానికోకుండా చేస్తుంది. నిజానికి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు నిజంగా తగ్గించబడతారు. ఇక్కడ పరిసయ్యుడు చేస్తున్న విషయం ఏంటంటే, ఎదుటివారిని తగ్గించుతూ తాను నీతిమంతుడిగా ఎంచుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ పరిసయ్యుల గురించి యేసుక్రీస్తుకు బాగా తెలుసు. ఇదిగో, మీరు పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను 10వ భాగాన్ని ఆశిస్తున్నారు, కానీ నిజానికి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను మీరు విడిచిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. వారు ఆజ్ఞలు విడిచిపెట్టేటువంటి వారు పరిసయ్యులు. అలాంటి పరిసయ్యుడు అని ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని న్యాయంగా పాటించుతున్నాను, నేను వాడికంటే నీతిమంతుని అనుకుంటున్నాడు. కానీ అలాగా అనుకుంటే అతనికి రక్షణ అనేటువంటిది ఉండదు అనేటువంటి మాట మనం గమనించవచ్చు. ఎందుకంటే పౌలు గారు మనకు ఒక విషయాన్ని నడుపుతుంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు తన గురించి తాను మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఒక మాట ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకుందాం. తనను తాను నీతిమంతుగా ఎంచుకుంటున్నటువంటి పరిసయ్యునికి పౌలు గారి యొక్క సమాధానము సరిగా ఉంటున్నది అనేటువంటిది మనం గమనించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడెవరు? ప్రభువే. నిజానికి ఆయన దృష్టిలో పౌలు గారికి తన యందు తనకు ఏ దోషమును కూడా కనపరాదు. అందువలన అతడు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడా? విమర్శించేవాడెవరు? తనను తానే విమర్శించుకొని నీతిమంతుడని తనను తానే తీర్పు తీర్చుకుంటే సరిపోతుందా? లేదు. విమర్శించేవాడు ప్రభువే అనేటువంటి మాట మనకు అక్కడ పౌలు చాలా బాగా చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నిజానికి యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాడు అని అంటే, ఆ పాపులలో నేను మొదటివాడిగా ఉంటున్నానని చెప్పుకుంటున్నాడు అక్కడ పౌలు. తన యొక్క పాపములను తనకు బాగా తెలుసుకుంటున్నటువంటి ఒక పౌలును మనం చూస్తున్నాం. అయితే ఆయన తనను తాను నీతిమంతుడిగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఈనాడు మనం అనుకుంటున్నట్టుగా. కానీ ఈనాడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, వారు పాపములను చేస్తూ ఉంటున్నప్పటికీ, వారికి తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా తమను తాము వెనకేసుకుంటూ మీరందరూ రక్షింపబడుతున్నారు అని చెప్పే పాస్టర్లను, సేవకులను ఈనాడు చూస్తూ ఉన్నాము. అలాగే మేము పాపం చేయడం లేదు, మేము మంచిగానే ఉంటున్నామని చెప్పే సేవకులను వెంబడిస్తున్నటువంటి సంఘస్థులను కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చుచున్నప్పుడు ఆయన మనుషులందరూ కూడా ఎలాగా ఆయనను చూస్తారు అనేటువంటి ఒక విషయాన్ని, భయంకరమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నిజంగా యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఎలాగా వస్తున్నాడు అని అంటే, 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12వ వచనంలో, 6వ ముద్ర విప్పబడినప్పుడును నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, బింబమంతయు రత్నవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథము
వలెను తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానంలో తప్పెను. భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రుడును కొండ ఊహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మలను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండతోనూ చెప్పుచున్నారు. చూడండి, ఆయన మేఘారూరుడై వచ్చుతున్నప్పుడు ఆయనను ఈ జనులందరూ కూడా, ఈ మనుషులందరూ కూడా ఆయనను చూస్తారు. ఆ రెండవ రాకడ సమయంలో అనేక మంది దేవుని కోపము చూస్తారు అనేటువంటి మాటను గమనించాలి. ప్రతి వారికి వారి యొక్క మతము వారికి సరిగానే ఉంటుంది, కానీ వారి హృదయంలో వారు తప్పుగానే ఉన్నారని వారికి కూడా తెలియను. వారి కప్పిపుచ్చుకోవడానికి మేము మంచిగానే ఉంటున్నాము, సరైనగానే ఉంటున్నాము అనుకుంటున్నారు, కానీ వారి యొక్క పాపములను వారి యొక్క తప్పుదములను వారికి బాగా కనబడుతున్నాయి. అందుకే వారు మరణానికి భయపడుతున్నారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతున్నదో, ఏం జరగబోతుందో అనేటువంటి ఊహను వారు ఊహించుకుంటూ ఈ విధంగా దేవుని కూర్చున్నటువంటి ఆలోచన వారికి వచ్చినప్పుడు మరణానికి వారు భయపడేవారిగా ఉంటున్నారు. నిజానికి దేవుని యొక్క సంఘంలోనూ ఈనాడు పిలువబడుతున్నటువంటి అనేక సంఘములలోనూ అనేక మతములలోనూ కూడా ఇలాగే ఉన్నాయి. ప్రజలు తప్పు చేస్తున్నారని హెచ్చరించేటువంటి సేవకులు లేరు. సేవకులు సరిగా లేరని వారి నుండి తప్పు మార్గం పట్టకూడదని పక్కకు వచ్చి సత్యంలో ఎరగాలి అనేటువంటి వారు కూడా ఈనాడు లేరు. సత్యంలోనూ లేకపోయినా కూడా సేవకులను వెంబడిస్తూ, సత్యంలో లేకపోయినా మనుషులను ప్రోత్సహిస్తున్నటువంటి సేవకుల యందును ఈ విధమైనటువంటి భయమును మనము అధికంగా చూడవచ్చును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం ఒకసారి చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఆ విధంగా రాయబడింది లవోదయ సంఘం గురించి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయని ఉద్దేశించుచున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుని సంఘంలోనూ అవిశ్వాసులు కూడా తమము దేవునిచే అంగీకరించబడుతున్నామని అనుకొంచున్నారు. లవోదికయలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. వారు అటు నులివెచ్చగా ఉన్నారు, వెచ్చగానైనను లేరు, చల్లగానైనను లేరు, వారు మధ్యలో ఉంటున్నారు. అలాగే ఈనాడు దేవుని సంఘంలోనూ కూడా చాలామంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎవరైతే తాము పాపులమే, మేము యథార్థవంతులం కాము అని వారు గమనించుకుంటారో వారికి రక్షణ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి తమను తాము పాపులుగా వారు ఎప్పుడైతే అంగీకరిస్తారో వారికి రక్షణ అనేటువంటిది దగ్గరగా ఉంటుంది. కానీ ఈనాడు మనుషులు ఎలాగా ఉన్నారంటే, మేమేం పాపం చేస్తున్నాము, మేమేమాత్రము కూడా పాపంలో లేము కదా, చక్కగా మంచి మార్గంలో ఉంటున్నాం కదా అని తాము భ్రష్టత్వానికి అప్పగించుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. నిజానికి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలన చేస్తే ఏమాత్రం వారు దేవునికి సంబంధించినట్టు వారిగా ఉన్నట్టుగా కనపరారు. ఇప్పుడు వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిజంగా మేము పాపులమేనా? మేము వెంబడించేటువంటి మార్గము తప్పు మార్గమా? మేము నిజంగా విశాల మార్గంలో ఉంటున్నామా? అయితే విశాల మార్గం యొక్క ముగింపు నాశనమే కదా అని వారు గమనించాలి. ఆ గమనింపు ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే వారు ఆజ్ఞలను గైకొనాలని ఆలోచన చేస్తారో అప్పుడు వారికి ఈ విధమైనటువంటి మనసు దేవుడు పుట్టిస్తాడు. నిజంగా ఆజ్ఞలను వారు గమనించాలి. ఎప్పుడైతే వారు ఆజ్ఞలను గమనిస్తారో అప్పుడు వారు న్యాయవంతుల పాపుల అనేటువంటి విషయం వారికి అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం గమనించుకుంటే, ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి?
నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని వాడు ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనేను. చూడండి, మొత్తానికి మనం ఏం చేయాలనంటే, మనుషులమైనటువంటి మనము ఏమి చేసినా కూడా దేవుని చేత అంగీకరించబడినట్లుగా నడుచుకోవాలి. కయ్యూను అక్కడ ఏం చేశాడు? హ్యాపీగా బలులు అర్పించడానికి తన పంటలో కొంత ధాన్యాన్ని తీసుకుని వచ్చి వేశాడు. సో అక్కడ గమనించితే దేవుడు దానిని సత్క్రియగా చూడడం లేదు. ఇదిగో నీ ముఖం ఏలనేవి చిన్నపుచ్చుకుంటున్నావు, నువ్వు సత్క్రియ చేస్తే తలనెత్తుకోవా అంటే, దేవుడికి ఇచ్చినటువంటి బలిని, దేవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క దహన బలిని, అక్కడ ఉన్నటువంటి ఆ బలిని, కయ్యూను ఇచ్చినటువంటి బలిని దేవుడు అంగీకరించలేదు అని అంటే అది సత్క్రియగా ఉంటున్నదా, సత్క్రియ కానిదిగా ఉంటున్నదా? ఈనాడు మనుషులు కూడా ఎన్నో బహుమానాలు, ఎన్నో బలులు అర్పిస్తున్నాం కదా, దేవుడు నన్ను ఎందుకు అంగీకరించడలే అని అనుకుంటారు. కానీ నీవు అర్పిస్తున్న ప్రతి బలి, ప్రతి దహన బలి, ప్రతి కానుకలు, ప్రతిదీ కూడా దేవుడు అంగీకరించకపోతే అది సత్క్రియ కానే కాదు. దేవుడు అంగీకరించే విధంగా మనం అందరం కూడా నడుచుకొని చేయాలి. అలాగా ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడే దేవుడి ఎదుట మనము నీతిమంతులుగా తయారవుతూ ఉన్నట్టుగా కనబడతాం. లేదు అని అంటే దేవుడు అంగీకరించని దాన్ని నీవు ఎన్ని చేసినా కూడా అది ఏం ప్రయోజనం? నాడు మనుషులు కూడా ఎలాగ ఉన్నారనంటే, తాము దేవుని దృష్టిలో న్యాయవంతులుగా ఉంటున్నామనే భ్రమలో ఉంటున్నారు, నీతిమంతులుగా ఉంటున్నామనే భ్రమలో ఉంటున్నారు. నిజానికి వారు అలాగ లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు మొదటగానే చెప్పాడు, అనేకులు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయడం లేదు. వారందరూ కూడా విశాల మార్గాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వారి మనసు అంతా కూడా ఎప్పటికీ విశాల మార్గం మీదనే ఉన్నది, కానీ దేవుని మార్గం పైన లేదు అనేటువంటి ఒక ఆలోచనను మనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడో బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదివినప్పుడు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే, చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మలను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. ఏంటంటే ఇక్కడ మనము సరైన దానిని చేయనప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా ఉంటాం. నీతిని ఎప్పుడైతే జరిగిస్తామో అప్పుడే మనం నీతిమంతులం. ఇక్కడ చిన్నపిల్లలారా, ఎవరునూ మిమ్మల్ని మోసము చేయనీయకోకుండా జాగ్రత్త పడండి. మీరు చేస్తున్న ప్రతిదీ కూడా నీతి కార్యములని మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపించే వాళ్ళు కలరు. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా జాగ్రత్త పడి నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడే అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే సరైన దానిని చేస్తామో అప్పుడు మాత్రమే మనం నీతిమంతులం. పాపము దేవునికి విరోధమైనదని ప్రతి మనుషునికి తెలుసు, కానీ మనుషుడు పాపాన్నే ఇష్టపడుతున్నాడు. దేవుడు తమతో ఉండకపోయినను ఆయన తమతోనే ఉంటున్నాడని అనుకుంటున్నటువంటి వారందరూ కూడా ఈ మాటను గమనించాలి. దేవుడు మనతో ఉండడం లేదు, ఎందుకంటే మనం నీతిని జరిగించడం లేదు కదా. నీతి అంటే ఏంటి? దేవుని యొక్క ధర్మశాస్త్రం వల్లనే నీతి పుట్టుతుంది, నీతి కలుగుతుంది మనుషునికి. ఈ విధంగా ప్రతి మనుష్యుడు కూడా ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని జరిగించుతూ ఆజ్ఞలతో కూడిన జీవితాన్ని నడిపిస్తాడో అప్పుడు మనుష్యుడు నీతిమంతుడిగా తీర్పు పొందుతాడు. అలాగా నీతిమంతుడిగా లేకుండా నేను నీతిమంతుడినే, మంచివాడినే, నేను చక్కగా ఉంటున్నానని నీవు భ్రమపరుచుకున్నట్లయితే నిజంగా విశాల మార్గంలో ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దాని ముగింపు నాశనం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈ విషయంగానే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి గమనించితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చూస్తున్నప్పుడు మనకు అక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సంసోను అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. సంసోను అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి మాట మనకు బాగా తెలుసు. ఆయన చాలా బలిష్ఠుడు, చాలా బలవంతుడు, చాలా దేవుడి చేత ఏర్పరిచినటువంటి నాజీరు అయినటువంటి ఒక వ్యక్తిగా మనము సంసోను గురించి మాట్లాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ సంసోను దిలీలా అనేటువంటి ఒక అమ్మాయిని ప్రేమించినట్టు, ఆ ప్రేమలో ఆయన చిక్కుకొని దేవునికి దూరం అవుతున్నట్టు మనం గమనించవచ్చు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని
ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకునేను. అయితే యెహోవా తాను ఎడబాసినని అతనికి తెలియలేదు. చూడండి, దెలీలా వచ్చి కట్టింది. దేవుని కూర్చున్నటువంటి యథార్థత ఎప్పుడో సంసోను నుండి వెళ్ళిపోయింది. తద్వారా దేవుడు అతన్ని ఒంటరివాణ్ణి చేశాడు. అలా చేసినప్పుడు ఈ దెలీలా ఏం చెప్తుందంటే, ఫిలిస్తీయులు వచ్చి నిన్ను పట్టుకోవడానికి వచ్చారు అనగానే ఆయన ఏమనుకున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు కదా, దేవుడు నన్ను కాపాడుతాడులే అని ఎప్పటిలాగానే అతడు తన కట్టినటువంటి కట్టులను విరజిమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతనితో దేవుడు ఉన్నాడా? చూడండి, దేవుని ప్రవక్త అయినటువంటి సంసోనుకు కూడా దేవుడు తన్ను విడిచిపెట్టినటువంటి విషయమే ఎరగలేకపోయాడు. ఆ మాయలో ఉన్నాడు సంసోను. దేవుడు తనను ఎప్పుడో విడిచిపెట్టి ఉంటాడు, కానీ నన్ను విడిచిపెట్టలేదులే అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఆ విషయాన్ని మనం ఒకసారి ఇంకా లోతుకు వెళ్ళి గమనిస్తున్నాము. 16వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, 16వ అధ్యాయము 3వ వచనం, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. 4వ వచనంలో, అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. సంసోను ఏం చేశాడు? అన్య స్త్రీని మోహించుటయే అతని తప్పిదమునకు కారణము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దెలీలా అనేటువంటి ఒక స్త్రీని అతడు ఇష్టపడుతూ ఉన్నాడు, మోహించుతూ ఉన్నాడు. నిజానికి సంసోను ఫిలిస్తీయులను నమ్మడము తప్పని బాగా తెలుసు. కానీ ఆ స్త్రీని విషయంలో ఆయన ఏం చేశాడు? అతడి యొక్క ప్రేమయే అతని గుడ్డివానిగా చేసినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఆ స్త్రీ పైన అతడు మోహాన్ని పెంచుకున్నాడు, కామంతో ఆ స్త్రీని ఇష్టపడ్డాడు. ఆ స్త్రీపై అతనికి ఉన్న ప్రేమయే అతనిని దేవునికి దూరము చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీని మోహించాడు. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము అలాగూ తెలుసుకున్నట్లు అతన్ని గెలవవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణములు నీకిచ్చిదనని చెప్పేది. చూడండి, ఆ స్త్రీ ఎలాగ ఉంటున్నదో మనకందరికి కూడా అర్థం కావాలి. ఆ స్త్రీ విషయంలో సంసోను ఎలాగా ఉంటున్నాడు అనేటువంటి విషయం మనకు తెలియాలి. సంసోను ప్రేమలో పడి దేవునికి దూరం అవుతున్నట్టుగా మనం గమనించాలి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివి అని అతనితో అనెను. ఏమంటుంది ఈ దెలీలా? మొత్తం మీద ఆ స్త్రీపై ప్రేమయే దేవుడు అతనిని విడుచుటకు కారణంగా మనం చూస్తున్నాం. ఆమెకున్నటువంటి ఆ లాలన మాటల చేత, ఆమె చేసినటువంటి ఆ లాలన మాటల చేత సంసోను ఉరిలో పడుతున్నట్టుగా మనం చూస్తాం. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం, ఒక మాట ఉంటుంది అక్కడ, వేశ్య లోతైన గొయ్యి, ఆమె ఉరులు వంటిది, యవనుడు వెళ్ళి బలవంతుడి చేతుల్లోకి వాని బలాన్ని ఇచ్చినట్టుగానే ఉంటున్నాడు అనేటువంటి సామెతల గ్రంథంలో ఉన్న మాటను మనం ఇలా గుర్తు చేసుకోవచ్చు. ఇక ఏ విధంగా ఉన్నది? ఆ దెలీలా లాలన మాట చేత చెప్తుంది, ఇదిగో నా మీద నీకు ఇష్టం లేకపోతే నన్ను ప్రేమిస్తున్నావని నువ్వెందుకు చెప్తున్నావు? నాకు ఈ 3 సార్లు కూడా అబద్ధాలే చెప్తివే, నాకు ఈ 3 సార్లు కూడా నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపలేకపోతివే అని ఆ స్త్రీ సంసోనును లాలన చేత తన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటుంది. కానీ ఆ సంసోను ఆ స్త్రీ విషయంలో ఎలాగా ఉన్నాడు అని అంటే, కామాతృత గలవాడై మోహంతో ప్రేమించి గుడ్డివాడిగా తనను వెంబడిస్తూ ఉన్నట్టుగానే మనం చూస్తున్నాం. నిజానికి అతనికి తెలుసు ఆమెను ప్రేమించడము తప్పు, ఆమెను వెంబడించడము తప్పు. ఎందుకంటే అతడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. స్త్రీల జోలికి కానీ ద్రాక్షారసం జోలికి కానీ అతడు వెళ్ళకూడదు అనేటువంటి విషయం అతనికి తెలుసు. కానీ అతడు ఈ విధంగా చేయబోతూ ఉన్నాడు అనేటువంటి మాట మనం గమనించాలి. ఇక్కడ గమనించితే అన్య స్త్రీల వైపునకు తిరగకూడదు అనేటువంటి విషయం అతనికి తెలుసు.
స్త్రీల గురించి కాదు, అన్య స్త్రీలకు గురించి మనం చూసుకుంటున్నాం. ఇలాగే సంసోను 16వ అధ్యాయం 20 వచనంలోకి వచ్చినప్పుడు ఆ సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడిజిమ్ము కొందును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చూడండి, ఇక్కడ దేవుడు తనను విడిచినను తనతోనే ఉన్నట్టుగానే అతను అనుకుంటున్నాడు. దేవుడు తనను విడిచినప్పటికీ కూడా దేవుడు తనను విడవలేదులే అని అతను మనసులో అనుకుంటున్నాడు. నిజానికి అతడు దేవుడి నుండి దూరం అయిపోయాడు. ఎందుకంటే తన సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు అనేటువంటి మాట ఆజ్ఞగా ఉంటున్నది. కానీ ఆ సీక్రెట్ను చెప్పేశాడు ఈ సంసోన్. అప్పుడు దేవుడు అతనితో ఉంటాడా? ఏమాత్రం ఉండడు. మనము గమనించాలి. ఎందుకంటే సంసోను పుట్టుకకు ముందు సంసోను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించాలి. ఏమిటి అని అంటే, దేవుని యొక్క దూత సంసోను వాళ్ళ తండ్రికి ఏ విధంగా ఆజ్ఞాపించుతున్నాడో అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 13వ అధ్యాయం 5వ వచనంలో, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి బీకముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పను లేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీ ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ త్రాగుకుండుము, అపవిత్రమైన దేనియు తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవుడికి నాజీరు చేయబడిన వాడే ఇండునని నాతో చెప్పిన నేను. నాజీరు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాటను మనకు అక్కడ చెప్తున్నాడు. నాజీరు అవుతున్నాడు అంటే అతడికి దేవునికి సపరేట్ చేయబడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా ఉండేటటువంటి ఆయనకు కొన్ని నియమాలను కూడా పెట్టినట్టుగా చూస్తాం. కానీ ఈ నియమాల విషయంలో సంసోను పడిపోయినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే యూదులు ఎవరు కూడా, ఇశ్రాయేలీలు ఎవరు కూడా అన్ని దేశస్తుల వారిని ఇష్టపడకూడదు, అన్ని దేశస్తులను పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కానీ దేవుని విషయంలో అతడు నాజీరు అయి ఉన్నాడనేటువంటి విషయము అతను తన స్త్రీకి చెప్పాడు. ఆ స్త్రీ తన బలాన్ని తెలుసుకొని ఆ బలమును ఫిలిస్తీన్లకు తెలిపినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగా దేవుడి గూర్చినటువంటి విషయంలో సంసోను యథార్థత లేకుండాను ఉన్నాడు. కానీ ఆ యథార్థత లేకున్నా కూడా దేవుడు తనతో ఉన్నాడులే అనుకొని ఆ కట్టులను విరజిమ్ముతూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించుకుంటున్నప్పుడు అక్కడ ఈ విధంగా ఉన్నది, ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగానే కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడు మనిషిని యొక్క తీర్పులను అంగీకరించడు. వాని యొక్క తీర్పు ఎలాగా ఉంటుందంటే కరెక్ట్గానే ఉంటుందని అనుకుంటున్నాడు. కానీ అవి దేవుడు అంగీకరించడు. దేవుడు ఆత్మలను పరిశోధన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతి వాడును తాను దేవునికే సేవ చేయుచున్నానని అనుకొని కాలం వచ్చుచున్నది, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఈలాగు చేయుదురు. యూదులు ఎలాగ ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిచయుల గురించి క్రీస్తు బాహటంగా తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, వారు చంపుచున్నప్పుడు కూడా క్రీస్తును చంపుతున్నారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులను కూడా వాళ్ళు చంపబోతారు. ఈ విధంగా వారు సమాజం మందిరంలో నుండి వెలివేస్తారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. ఈ విధంగా మిమ్మల్ని చంపుతున్నటువంటి వారు ఏమనుకుంటున్నారు అని అంటే, మేము దేవునికే సేవ చేస్తున్నాము అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి విషయాలు వారి దేవుడికి కాకపోయినా కూడా వారి మనసులో దేవునికే చేస్తున్నాము అనేటువంటి భావనతో చేస్తారు అనేటువంటి మాట అక్కడ చూస్తున్నాం. ఈనాడు ఈ మాటను మనం కూడా గమనించాలి. మనం దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు కూర్చున్నటువంటి ధర్మాన్ని మనము గమనించుకోకుండా
మనం చేస్తున్న ప్రతిదీ కూడా మనల్ని మనం వెనకేసుకుంటూ మనం చేస్తున్న ప్రతిదీ కూడా దేవునికేలే, దేవుడే మనల్ని అంగీకరిస్తాడులే అనేటువంటి మాటతో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని యొక్క తీర్పును పొందుతాము. దేవుడు మన యొక్క తీర్పును ఎప్పటికీ అంగీకరించడు. మనల్ని మనం వెనకేసుకొని రావడం వలన దేవుడు ఎప్పటికీ సంతోషపడడు అనేటువంటి మాటను మనం ఒకసారి గమనించాలి. చూడండి, 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనప్పుడు కూడా మనం చూస్తే, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉండిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. చూడండి, యూదులు తాము దేవుని ఎరిగి ఉన్నామని అనుకుంటున్నారే కానీ నిజానికి ఏ దేవుడు క్రీస్తు అనేటువంటి ఒక ఆయనను పంపుతాడు, ఆయన ద్వారా రక్షణ వస్తుంది, ఆయన ఈ కార్యములు అన్నీ కూడా చేస్తాడు అనేటువంటి దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాలను, దేవుడు నియమించినటువంటి ఆ లేఖనాలను, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మాటలను ఇక్కడ ఉన్నటువంటి యూదులకు ఏమాత్రం తెలియదు. అందుకే యేసుక్రీస్తు అక్కడ ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు తండ్రి ఎక్కడున్నాడని అడుగుతున్నారే, మీరు నన్ను ఎరగరు, నా తండ్రిని ఎరగరు. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎప్పుడో ఎరిగేవాళ్ళు. నేను క్రీస్తునని మీరు ఎరగలేకపోతున్నారు కాబట్టి మీరు తండ్రిని కూడా ఎరగలేరు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు యేసుక్రీస్తు బాహాటంగా చెప్తున్నారు. కానీ యూదుల దృష్టిలో వారు దేవుని బిడ్డలుగానే, దేవుని వెంబడించేటువంటి వారుగానే కనబడుతున్నారు. చూడండి, ఇప్పటికి ఇలాగ గమనించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే సమరయ స్త్రీ గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. సమరయ స్త్రీ కూడా తన యొక్క ఆరాధనను దేవుడు అంగీకరింపాడు అనేటువంటి విషయాన్ని ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఏమనుకుంటున్నది, సమరయ స్త్రీ కూడా తన యొక్క ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడులే అనుకొని ఆమె ముందుకు వెళ్తుంది. కానీ దేవుడు తన యొక్క ఆరాధన విషయంలో ఒక విషయాన్ని అక్కడ నేర్పుతున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఇదిగో ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో మీకు తెలిసినట్టుగా మీరు ఆరాధిస్తున్నారు, కానీ యూదులు కూడా వారికి తెలిసినట్టుగా ఆరాధిస్తున్నారే కానీ ఆ కాలం మందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. చూడండి, పాత నిబంధన లేఖనంలోనూ చదివి ఉంటే ఖచ్చితంగా ఆమె యొక్క ఆరాధనను దేవుడు అంగీకరింపడని ఆమెకి తెలిసి ఉండాలి. ఆమె ఎక్కడ ఆరాధిస్తున్నది? ఒక ఎత్తైన చోటను ఆరాధిస్తున్నది. కానీ దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు? యెరూషలేములోనే ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ విధంగా వారికి తెలియకోకుండానే దేవుని ఆరాధిస్తున్నట్టుగా వారు ఉన్నారు. ఆ మాటను యేసుక్రీస్తు వచ్చి, నీవు ఆరాధిస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు, ఈనాడు ఈ విషయాన్ని గ్రహించు అని యేసుక్రీస్తు ఆమెకు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆమె లేఖనాలను సరిగా ఎరగలేకపోయినప్పటికీ కూడా ఆమె సరిగా ఆరాధిస్తున్నట్టుగా వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటున్నారు. మేము సరిగానే ఆరాధిస్తున్నాంలే అన్నటువంటి మాట. కానీ ఆమె లేఖనములను గూర్చి కాకుండా ఆమె యొక్క ప్రజలను మరియు యూదులను గూర్చి చెప్పుటయు మనం గమనించాలి. 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేది కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. వాళ్ళ పితరులు ఎలాగున్నారంట? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించితిరి కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారే అని అనగా యేసు ఆమెతో ఇట్లా అంటున్నాడు, మీకు తెలియదు, మీకు ఆరాధించుతున్నటువంటి విషయం సరైనది కాదు. కానీ ఆ సమరయ స్త్రీకి తమ పితరులు ఏమని చెప్పారు? ఈ పర్వతమందునే మనం ఆరాధించాలి అనేటువంటి మాట ఆ సమరయ స్త్రీకి వారి పితరులు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ విధంగా సమరయ స్త్రీకి తను ఆరాధిస్తున్నటువంటి విషయం సరిగా తెలియకపోయినప్పటికీ సరిగానే ఆరాధిస్తున్నాం కదా, మా పితరులు ఇక్కడే ఆరాధిస్తున్నారు అన్నటువంటి భావనతో ఆమె ముందుకు వెళ్తున్నట్టుగా, కానీ యేసుక్రీస్తు ఆమెను ఖండిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యూదుల గురించి మనం ఆలోచన చేస్తే ఈనాడు యూదుల గురించి కూడా యేసు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అక్కడ యూదులు కూడా వారికి తెలిసినట్టుగా ఆరాధిస్తున్నారే కానీ వారిది కూడా చెల్లదు ఒకరోజు. ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రియులారా, మనుషుడు చేస్తున్నటువంటి ప్రతి ఆరాధన దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటున్నదా లేదా అని మానవుడు ఖచ్చితంగా తనను తాను పరిశీలన చేసుకోవాలి ఈనాడు. ఎందుకంటే ప్రతి బలి కూడా దేవుడు కోరుతున్నాడు అని అంటే
మరి ఈనాడు లోకంలో ఎందుకని దేవుడు కొన్నిటిని మాత్రమే తిరస్కరిస్తూ కొన్నిటిని మాత్రమే అంగీకరిస్తూ వస్తున్నాడు? కొంతమంది మనుషులు ఏమనుకుంటారు, దేవుడు ప్రతి బలిని అంగీకరిస్తాడులే, ఏది చేసినా ఏం కాదులే అని అనుకుంటాడు. మేము చేసేది దేవునికే కదా, దేవుడు ఏదైనా అంగీకరిస్తాడు కదా అని అనుకుంటున్నారు. కానీ అలాగా అంగీకరించాడు దేవుడు. ఎందుకంటే దేవునికంటూ ఒక నియమాలు ఉన్నాయి. దేవుడు ఒక నియమంతో తనను ఆరాధించాలని చెప్పినప్పుడు ఆ నియమాలు లేకుండా ఆరాధన జరుపుతున్నామంటే ఆ ఆరాధన దేవుడు అంగీకరించాలనా? ఇటు రీతిగా మనల్ని మనము ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. కయ్యూని విషయంలో దేవుడు కయ్యూనును తిరస్కరించి హేబెలును అంగీకరించాడంటే మరి కయ్యూను కూడా దేవునికే కదా అర్పించింది, ఎందుకు మరి దేవుడు అంగీకరించడు? కానీ కొన్నిటి మాత్రమే అంగీకరిస్తున్నాడు. అందుకే మనం చూసుకున్నాం, నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడే. దేవుడు మనల్ని అంగీకరించినట్టుగా మనం పనులు చేయాలి. దేవుడు మనలను అంగీకరించి మనల్ని ఎంచుకున్నటువంటి విధానంగా మనము చేస్తేనే తనని అంగీకరిస్తాడు అనేటువంటి మాటను మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనుషులు అందరూ కూడా తమకు తాము న్యాయవంతులుగాను నీతిమంతులుగానే ఉన్నామని తమ భ్రమలో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ అది దేవుని దృష్టికి చాలా యథార్థతగా లేదు. మనుషులు తమ గురించి తాము ఆలోచన చేసుకోవాలి. పరిచయుల వల్లే మనం ఉండకూడదు. పరిచయులు తమ దృష్టిలో తాము నీతిమంతులుగానే ఉంటున్నారు, కానీ వారు ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ పాటించాలని, చిటికెన వేలుతోనైనను దానిని కదిలించాలని చూడలేకపోయారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో నా యందు నాకు ఏ దోషమును కనపరాదు, కానీ అందువలన నేను నీతిమంతునని తీర్పు పొందను. సామెతల గ్రంథంలో కూడా చెప్పాడు, మనుషుడు ఏర్పరచుకున్న మార్గం వాని దృష్టికి యథార్థంగానే కనబడుతుంది, కానీ తుదకు దేవుడి యొక్క మాటలే దాన్ని తీర్పు తీరుస్తాయనే మాట మనకు నేర్పుతున్నాడు సామెతల గ్రంథంలో దేవుడు. ఇటు రీతిగా మనము ఆలోచన చేసుకోవాలి. చాలామంది సంఘస్థులు ఈ విధంగానే భ్రమలో పడిపోతున్నారు. చాలామంది సేవకులు ఈ విధంగానే భ్రమలో నడిపిస్తూ ఉన్నారు అనేకులను. కాబట్టి ప్రియులారా, ఇప్పటికైనా మనల్ని మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తమైతే మరొక వారంలో ఇదే విషయాన్ని గురించి మరింత జ్ఞానవంతమైన మాటలతో మనం ముందుకు వెళ్దాము. ఇంకా తెలుపుకోవాల్సినటువంటి చాలా విషయాలు మనకు ఉన్నాయి. దేవుడు మనకు అవకాశం ఇస్తే, దేవుని యొక్క చిత్తం ఉంటే ఇంకనూ చాలా విషయాలతో మనల్ని మనం హెచ్చరించుకుందాము. ఈ రోజుతో ఈ వాక్యమును దేవుడు దీవించి ఆస్వాదించుగాక. మనల్ని దేవుడు అంతకంతగా అభివృద్ధితో, దేవుని యొక్క మాటలతో మనల్ని అభివృద్ధి చెందించినట్లు మనం అందరం కూడా దేవుని దృష్టిలో ఉందాము. మనందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆయన న్యాయ విధులను మనకు చక్కగా చూపించాలని మనం దేవుని ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా ఈ యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. ఓపికతో వింటున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారి ద్వారా సత్యమును బయలుపరచును గాక. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అండి. అందరికీ వందనాలు. నేను రవివర్మ, కడప డిస్టిక్, కాజీపేట మండల్. ఉంటానండి.